హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ సింపుల్ అండ్ టేస్టీగా చాట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వైట్ పీస్ని సోక్ చేసుకోవాలి. అందులోనే ఒక్క పొటాటోని కట్ చేసి వేసి కొన్నాక అందులో పసుపు, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, కొంచెం ఆయిల్ని వేసి కలుపుకోవాలి. అందులోనే తగినంత వాటర్ని కూడా వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 6 విజిల్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి అది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఒక 1 లెమన్ని స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగాక అందులో ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయినాక గ్రీన్ చిల్లీస్ వేసి అందులోనే కారం, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ టొమాటోని వేసి టొమాటోని బాగా కుక్ అవ్వనివ్వాలి. అవి బాగా ఫ్రై అయినాక ఉడికించుకున్న వైట్ పీస్ని అందులో వేసుకోవాలి. బాగా కలుపుకొని అది ఉడుకుతున్నప్పుడు కొంచెం చాట్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం ఆమ్చూర్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆపే ముందు మనం ముందుగా పెట్టుకున్న లెమన్ స్క్వీజ్ని కూడా వేసుకోవాలి. ఆ వీడియో ఇందులో పెట్టడం మర్చిపోయాను. అంతే, చాట్ అనేది రెడీ అయిపోతుంది. ఒక బౌల్లో వేసుకొని అందులో ఆనియన్స్, కొత్తిమీర మిక్చర్ వేసి అందులోనే కొంచెం లెమన్ స్క్వీజ్ని వేసుకోవాలి. అంతే, చాట్ అనేది రెడీ అయిపోతుంది. చాయ్ది కూడా చాలా టేస్టీగా ఉంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.